హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు 32 మల్టీ ఫంక్షనల్ ప్రెజర్ ఫుడ్స్లో నుంచి ఒక ప్రెజర్ ఫుడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. అన్నీ మీకు నచ్చాయి అంటే వాటిని లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది. ఇప్పుడు మన ప్రెషర్ ఫుడ్ గురించి తెలుసుకుందామా? చూడండి, ఈ ప్రెషర్ ఫుడ్ నేమ్ వచ్చేసి రోలర్ ఫుడ్ అంటారు. ఇలా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, ఇది రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇవి కూడా ఈ వీల్స్ కూడా రోల్ అవుతూ ఉంటాయి. దీన్ని రోలర్ ఫుట్ అంటారు. దీన్ని మనం ఏ ఫ్యాబ్రిక్స్కి యూస్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. చూడండి, ఈ రోలర్ ఫుట్ అనేది మనము ఏ ఫ్యాబ్రిక్స్కి యూస్ చేయొచ్చు అంటే, మనం చూడండి, వెల్వెట్ ఫ్యాబ్రిక్కి మనం యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది నార్మల్ ఫుట్తో మనం స్టిచ్ చేసామంటే మనకు స్టిచెస్ అనేటివి అంత పర్ఫెక్ట్గా రావు, ఊడిపోతాయి కూడా. సో మనం ఇలాంటి ఫ్యాబ్రిక్కి మనము ఈ రోలర్ ఫుట్తో మనం స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇలాంటి హార్డ్గా ఉన్న దానికి కూడా ఈ రోలర్ ఫుట్ అనేది మనం యూస్ చేస్తాము. అలాగే లెదర్ వాటికి కూడా మనం రోలర్ ఫుట్ అనేది యూస్ చేస్తాము. నా దగ్గర ఉన్న కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద నేను ఎలా స్టిచ్ అనేది వస్తుంది అనేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేయాలి అనేసి చూపిస్తున్నాను, ఎలా పెట్టుకోవాలి అనేసి. అన్ని ప్రెజర్ ఫుడ్స్ ఎలా మనం ఇన్స్టాల్ చేసుకుంటామో అలానే ఇలా పైకి అనేస్తే ఈ ప్రెజర్ ఫుడ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టేసి ఇలా అనేస్తే ఇది ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా? ఇదైతే ఫిక్స్ చేసుకోవడం మనం ఇలా ప్రెజర్ ఫుడ్స్ని అన్నిటికీ సేమ్. మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వారి కోసం అని చెప్తున్నాను. ఇప్పుడు మనకు స్ట్రైట్ స్టిచ్ కావాలంటే స్ట్రైట్ స్టిచ్ పెట్టుకోవచ్చు, లేదా జిగ్జాగ్ స్టిచ్ కావాలంటే జిగ్జాగ్ స్టిచ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు జిగ్జాగ్ స్టిచ్ కూడా యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నేను ఈ టర్కీ టవల్ని స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ని చూడండి. ఇది ఏం చేస్తుందంటే దీన్ని మనకు రోల్ లాగా నీట్గా ఇలా చేసేసి మనకు స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇలా స్టిచ్ అనేది మనకు వస్తుంది, నీట్గా వస్తుంది. అది మనం నార్మల్ దాని మీద పెట్టి స్టిచ్ చేసామనుకోండి, నార్మల్ ఫుట్తో మనం స్టిచ్ చేస్తే మనకి నీడిల్ అనేది తెగిపోవచ్చు, విరిగిపోవచ్చు ఒక్కొక్కసారి. సో దీనిలోకి మనం ఈజీగా ఇలా ఈ రోలర్ ఫుట్ని యూస్ చేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు జిగ్జాగ్ స్టిచ్ పెట్టి స్టిచ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు జిగ్జాగ్ స్టిచ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను.
చూడండి ఇలా జిగ్‌జాగ్ స్టిచ్ అనేది మనం వేసుకోవచ్చు. ఈ రోలర్ ఫుట్‌ని యూజ్ చేసి జిగ్‌జాగ్ స్టిచ్ ఏసుకోవచ్చు. నార్మల్ స్ట్రెయిట్ స్టిచ్ గూడా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎలా ఇది చూడండి ఇప్పుడు వెల్వెట్ దాని మీద నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి వెల్వెట్ దాని మీద స్టిచ్ అనేది ఎలా వచ్చిందో. చూసారు కదండీ! రోలర్ ఫుట్ గురించి మనం హార్డ్‌గా ఉన్న క్లాత్స్ మీద ఈ రోలర్ ఫుట్ అనేది యూజ్ చేసి మనం స్టిచ్ చేస్తే మనకు స్టిచెస్ అనేటివి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే ఊడిపోవడం కానీ కొంచెం స్టిచ్ చేయడం కష్టంగా కానీ ఏమి ఉండదు. ఈజీగా అయిపోతుంది. ఇది లెదర్ దానికి కూడా యూజ్ చేస్తాము. ఇంకా వూల్ వాటి మీదకి కూడా మనం స్టిచ్ చేయాలంటే ఈ రోలర్ ఫుట్‌ని యూజ్ చేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఎవరికన్నా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అంటే వారికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. బాయ్ బాయ్.